యాదాద్రి వివాదంపై స్పందించిన బట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని ఇందులో ఎలాంటి బలవంతులైన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఆయనకున్నటువంటి మంచితనం కూడా ఆయనకైనా తీసేసుకున్నాడు. బట్టి విక్రమార్క అంటే అందరికీ ఒక భరోసా, బట్టి విక్రమార్క అంటే ఒక ఉందాతనం, బట్టి విక్రమార్క అంటే కష్టాల్లో ఉన్న ఆయన దగ్గర ఆయన దగ్గరికి పోతే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పర్సెంట్. ఆయన కూడా ఇలా భయపడి నేనే చిన్న కుర్చీ మీద కూర్చున్నాను, చిన్న కుర్చీ ఆయన కావాలని చెప్తున్నాం, చిన్న కుర్చీ నాకేమైనా వాళ్ళకి పెద్ద కుర్చీ వేయండి, నాకు మాత్రం చిన్న కుర్చీ వేయండి అని వాళ్ళ అధికారులు చెప్పిండాం. అధికారుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నిజంగా రాజ్యాంగానికి ఏదైతే రాజ్యాంగంలో ఉందో అవమానించినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఆయననే సమర్థించుకుంటున్నాడు. ఇక ఎవరు మాట్లాడతారు? నువ్వు ఎవరికి భయపడ్డట్టు? ఇవాళ నీకు జరిగిన అవమానం నీకు ఒకరికే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీకి, ప్రతి ఒక్క ఎస్టీకి, ప్రతి ఒక్క ఓబీసీలకు, ప్రతి ఒక్క బీసీలకు, ప్రతి ఒక్కరికి జరిగిన అవమానం. అక్కడ బీసీ బిడ్డ కూడా, పద్మశాలి బిడ్డ, అక్కడ మున్నూరుకా బిడ్డ, అక్కడ కొండ సురేఖ కూడా ఉంది, ఆమె కూడా అవమానంగా జరిగింది. అంటే ఎంత దారుణం! నీకంటే సార్ చిన్న కుర్చీ చేసుకున్నావు, ఆమె అడిగిందా నాకు కూడా చిన్న కుర్చీ అండి అని? సార్ నువ్వు ఓకే ఒప్పుకున్నావు, నువ్వు స్పందించినావు, ఓకే నీ చిన్న కుర్చీ అని నువ్వే ఒప్పుకున్నావు. మరి దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కూడా నాకు కూడా చిన్న కుర్చీ అంటే వాళ్ళ పెద్ద కుర్చీలేనని చెప్పిందా? కొద్దిగా మాట్లాడడం కన్నా ఉండాలి. బట్ అన్న మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, కానీ ఇలా మీ ఆత్మగౌరవం దెబ్బతీసినావు. అంబేద్కర్ మీకు ఇచ్చింది ఇంత పదవులు అంబేద్కర్ ఇచ్చిండు, నీ సొంతంగా నువ్వు రాలేదు. రాజ్యాంగంలో ఇలా ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ప్రతి ఆర్టికల్, ప్రతి ఒక్క వ్యవస్థ నీకు కల్పించబడిందే. దాంట్లో భాగంగా ఇలా నువ్వు అదృష్టం కలిసి వచ్చి నువ్వు డిప్యూటీ సీఎం అయినా, అదృష్టం కలిసి వచ్చి నువ్వు ఉన్నటువంటి మీ అన్న ఆశీస్సులతోనే ఇవాళ నువ్వు రాజకీయాలకు వచ్చిన క్రియాశీలకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నావు. ఇవాళ ఒక్క స్టేట్మెంట్తో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి పరువును కూడా తీసుకున్నావు. ఇలా ఎందుకోసం నువ్వు చిన్న కుర్చీ అని చెప్పిలా? దేవాదాయ శాఖ దగ్గర వాళ్ళ కుర్చీలవా? సమానత్వం ఉండాలని చెప్తున్నావు. సమానత్వం నీ పదవికి సమానత్వం ఉండాలి. నీ ప్లేస్లో వేటాడు కూర్చున్నటువంటి దమ్ము ధైర్యం ఉందా? నీకున్నటువంటి ఆ పదవికి ఉన్నటువంటి ఉందతనం ఉండాలి. కానీ నేనే చిన్న కుర్చీ వేసుకున్నాను, ఆమెను ట్రోల్ చేస్తున్నాను, నా ఇజ్జత్ తీస్తున్నాను, పరువు తీస్తున్నాను, నువ్వంటే ఎట్లనే? నువ్వు కూడా అన్న చెప్పినాం. బట్టి విక్రమార్క తన మీద సోషల్ మీడియాలో అనవసరంగా ట్రోలింగ్లు పెడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్న విధానంపై మండిపడ్డారు. కావాలన్న దురుద్దేశంతో తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాని పేర్కొన్నారు. తను కూర్చున్న విధానంలో ఎవరి ప్రోద్బలం లేదని, తను కావాలని అలా కూర్చున్నానని సమాధానం ఇచ్చారు. ఇతర పార్టీ నేతలు మాపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ దురుద్దేశాలు ఆమోదిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వారి అనైతికతకు నిరసమన్నారు. ఆత్మగౌరవంతో బతికేవాడి నాకు గౌరవం అంటే ఏంటో తెలుసు. కూర్చోవడానికి స్థలం లేనప్పుడు ఎక్కడ కూర్చున్నా తప్పలేదు, అంతేగాని అందులో కూడా లోపాలు వెతుకుతూ లేనిపోని పేడార్థాలు చూపిస్తూ రాదంతం చేయడం తగదని హేతు పలికారు. పనుల విషయాలు లోపాలు చూడాలని, కానీ ఇలా కూర్చుండే పద్ధతిలో కూడా చౌకబారు మాటలు మాట్లాడడం వారి స్థాయికి తగదని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న పనులను చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది, కానీ పనుల్లో ఏదైనా తప్పు ఉంటే చూడండి. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇక ఎవరు చెప్పాలి వాళ్ళకు? ఎవరు మాట్లాడతారు చూడండి. ఎంత భయంకరంగా ఆయనకైనా చెప్పుకుంటే ఇక ఎవరు చెప్పుకోవాలి? నేను ఎవరు కాపాడాలి? ఏ లక్ష్మీనరసింహస్వామి కాపాడాలి? సాక్షాత్ దేవుడి సాక్షిగానే ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ మనం నిన్న స్పష్టంగా రాసిన సందర్భం ఉన్నది జేబీలో. ఎందుకంటే బాధ ఇప్పుడు రాసి మనం ఇబ్బంది, ఇది ఎక్కడి సామాజిక న్యాయమాన్ని ఇక్కడ స్పష్టంగా రాసినాం. ఇక్కడ ఈయన కింద కూర్చున్నట, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ ఎక్కడ కూర్చోవాలి? ఆమె కూడా చిన్న కుర్చీ అని చెప్పిలా. ఏ హోదాలో కూర్చున్నారు వీళ్ళిద్దరు? ఈ ముగ్గురు ఏ హోదాలో కూర్చున్నారు? దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగింది అదే కదా, సమాజం నిన్ను అడిగింది అదే. నీ ఒక్కడే అవమానం కాదు బట్టన్న, నీకు జరిగినటువంటి అవమానాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం కానీ, బహుజన సామాజిక వర్గం కానీ, మిగిలిన సామాజిక వర్గాలు కానీ ప్రశ్నించినాయి నువ్వు ఇట్లా కూర్చోవడం వల్ల. నువ్వు అప్పుడే చెప్తే నిజంగా మరి ట్రోల్ కాకపో కదా. నువ్వు నిజంగానే కింద కూర్చున్నావు, వాళ్ళు జోరుగా కూర్చున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా కూర్చున్నావు. నువ్వెందుకే చెక్కపిట్టలు పెట్టుకుని కూర్చున్నావు? ఇవాళ నువ్వు ఇట్లా కూర్చోవడం వల్ల మనకి ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకున్నాడు? ఇక్కడ కొండ సూర్యకి ఎంత బాధపడుతుంది, ఎంత ఆశానికి గురైపోయింది. నీ ఆత్మగౌరవం తగ్గించుకోవద్దు. ఆత్మగౌరవం తగ్గించుకొని అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు కూడా తెచ్చుకోవద్దే బట్టన్న. ఎందుకంటే మీ మీద గౌరవం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను తప్ప వేరేది ఏం లేదు.